ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప బహుమానము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప బహుమానము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినవి. కొనియాడెదము మరువబడని మేలుల చేసినవి. 68వ కీర్తన 68 4వ వచనం. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనములో ప్రయాణము చేయుడి. యెహోవా నామమును బట్టి ఆయన సన్నిధిని దేవుని బిడ్డలకు దేవుడిచ్చే వాహనం. ఆ వాహనం ఎక్కి ప్రయాణం చేస్తూ ఏం చేయాలంట? ప్రభువును స్తుతించాలి, గణపరచాలి, ప్రార్థించాలి. 33వ వచనం కూడా చూద్దాం. 33వ వచనం. అనాదిగా ఆకాశ వాహనం ఎక్కువానిని దేవుడికి కూడా ఒక వాహనం ఉంది. ఏంటి ఆ వాహనం? దేవుని యొక్క వాహనం ఆకాశం, దేవుని యొక్క వాహనము మేఘాలు, దేవుడు వాడిన వాహనము ఎన్నో ఉన్నాయి. అగ్నిస్తంభము, మేఘస్తంభము, గాడిదను కూడా ఆయన వాడుతూ వచ్చాడు, దోణెను వాడుతూ వచ్చాడు. అలాగే మరి దేవుడు మనకు కూడా కొన్ని వాహనాలు అనుగ్రహించాడు. అట్లాగే మరి మోదెస్, మరి పల్లవి మోదెస్, అట్లాగే మరి ఎవరు హదస్సా, హెవెన్ మోదెస్, ముగ్గురిని దేవుడు ప్రేమించి ఇచ్చిన వాహనం. మరి చక్కగా నడుపుతున్నప్పుడల్లా, ప్రయాణం చేస్తున్నప్పుడల్లా 68:4 ప్రకారం ప్రభువును స్తుతించాలి. పాటలు పాడుతూ ప్రభువుని గణపరుస్తూ కొనియాడుతూ. ఎందుకని చాలాసార్లు కార్లు కొన్నప్పుడు పాటలు డెక్ పెడతాం. అయితే ఆ డెక్ ఎప్పుడూ పనిచేయకూడదు, అప్పుడప్పుడే. మిగతా టైంలో మనమే పాడాలి, ప్రభువును స్తుతించాలి. అలాగే మరి స్తుతిస్తూ దేవునికి మహిమకరంగా దేవుడి వాహనాన్ని ఆశీర్వదించలాగిన మనం ప్రార్థన చేసి తన సన్నిధిలో ప్రతిష్ఠ చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ పాపను ప్రేమించి ఎన్నో దినాలుగా సంఘము ప్రభా మరి కుటుంబము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలన్నీ మీరు ఆలకించి ఇది నేను శ్రేష్టమైన వాహనాన్ని మీరు ఇచ్చారు తండ్రి. మరి వాహనం ఎక్కి ప్రభువుని స్తుతించుడి, అంతేకాదు వాహనం ఎక్కువ వాణిని కీర్తించుడి. అవును ప్రభువా, మీకు కూడా వాహనం ఉంది, అలాగే మాకు కూడా ప్రభువా ఈ వాహనాలు ఇస్తున్నారు. ఈ వాహనాన్ని దీవించండి. సీయోనులో మీ సన్నిధిలో మీ మందిర ఆవరణంలో ప్రభువా ఈ వాహనం కొరకై మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ నామంలో ఈ వాహనాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాము. ఎంతో జీవితంగా ఈ రాష్ట్రానికి ఎంతో అటు ప్రొఫెషనల్గా ఇటు ప్రభువా మరి తండ్రి మినిస్ట్రీగా ఎంతో చక్కగా ప్రభువా ఉపయోగపడి నీకు మహిమ రావడానికి ఎక్కడ ఎలాంటి మైలేజ్ తక్కువ రావడం కానీ రిపేర్ రావడం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వాహనం ఎంతో ఆశీర్వాదకరంగా మహిమ పొందమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి సీయోను మందిర ఆవరణంలో ఈ వాహనాన్ని ప్రతిష్ఠిస్తూ ప్రతి విషయం ముందు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఇది మీ విషయంలో దేవుని చిత్తము వాగ్దానం నెరవేర్చమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ యొక్క వాహనం అంతటినీ మీ రక్త ప్రోషణకి మేము తెచ్చుకుంటున్నాం. ప్రతి పార్ట్ను కూడా ఆశీర్వదించి ఎలాంటి రిపేర్ రాకుండా చక్కగా పనిచేయాలి. ఎప్పుడు ప్రభా ఎవరు మరి వాహనం డ్రైవ్ చేసినా మీ సన్నిధి కాపుదల భద్రత మీ ఆత్మ నడిపింపు అనుభవించాలి.
అలా మీరు సహాయపడమని మహిమను పొందమని కృతజ్ఞతాస్తుతులతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతన వాహనాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము ద్వారా ప్రార్థించి ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాహనం లోపల కూడా ప్రార్థించే ప్రతిసారి స్టార్ట్ చేసే ప్రతిసారి ప్రార్థనతో స్టార్ట్ చేసి ప్రభువును స్తుతిస్తూ వెళ్తూ ప్రతిసారి కూడా ఈ లాక్ కీ ఆఫ్ చేసే ప్రతిసారి కూడా ప్రార్థన స్తుతించడానికి సహాయం చేయమని చెప్పండి. స్టార్ట్ విత్ ప్రే అండ్ ప్రైజ్, మరి స్టాప్ విత్ ప్రే అండ్ ప్రైజ్ ఈ అనుభవాన్ని దయచేయండి. కృతజ్ఞతలతో స్తుతిస్తూ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.